ఉన్నాను సార్. ఏంటి సార్ అది మీ చేతిలో ఐటెము? ఇది డౌజర్ అంటాం నాన్న. ట్రౌజర్. ఆ, ఓకే. ఈ ప్రొసీజర్ని డౌజింగ్ అంటాం. హ్మ్. అంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది. హ్మ్. దిస్ విల్ బి మేడ్ ఆఫ్ మెటల్ది కావచ్చు, లేకపోతే కాటన్ థ్రెడ్ అయినా కావచ్చు. దీని చివర ఒక బాబ్ ఉంటుంది, ఒక పాయింటర్ లాగా ఉంటుంది. దీంతో ఇది ఒక ప్రశ్నా శాస్త్రం లాంటిది. అంటే మనం ఏమన్నా ప్రశ్న అడిగితే ఇది సమాధానాలు చెప్తుందన్నమాట. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అండ్ నో అని ఉంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ వ్యక్తి గురించి రీజనబుల్ గా మంచివాడా కాదు. హుహు. సో వీ కెన్ ఆస్క్ దిస్ డౌజర్. హ్మ్. అంటే ప్రశ్నా శాస్త్రం ప్రకారం దట్ విల్ గివ్ ఎన్ ఆన్సర్. ఓహ్! సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ సైన్స్. చాలా పెక్యులర్ గా చాలా బాగుంది గమ్మత్తైన సార్. వింటుంటేనే సైన్స్. ఏంటో చాలా ఇదిగా అనిపిస్తుంది. సో ఇది దీని ప్రత్యేకత. ప్రశ్నా ఓకే. శాస్త్రం లాగా ఆన్సర్ చేస్తుంది. ఇంకా ఇంకా ఎక్కడెక్కడ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు సార్? దీన్ని నేను హెల్త్ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి హెల్త్ కి ఎక్కువ వాడుతుంటాను. అంటే కొంతమంది మరీ బాగాలేదనుకుంటూ ఉంటారు. హ్మ్. మరి వినుంటారు ఈ జాతకాలని కానీ ప్లానెట్ బాగాలేదని కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లానెట్ బాగాలేదు, హ్మ్. ఈ క్షణాన ఏ ప్లానెట్ బాగాలేదు అనేది టెంటేటివ్ గా అది ఇస్తుంది. హుహు. సో ఇప్పుడు ఇక్కడ ప్లానెట్స్ చార్ట్ లాగా ఉంది. దీంట్లో ఇప్పుడు ఫలానా ఇప్పుడు మల్లికార్జున్ వచ్చాడు, వీడిది ఇప్పుడు ఏ ప్లానెట్ నడుస్తుంది అని అడగచ్చు. ఇది హ్మ్. ఈయనకి ఏ ప్లానెట్ ప్రస్తుతం బాగాలేదు హ్మ్. అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి. నీకు శుక్రుడు అంటే వీనస్ కొద్దిగా బాగాలేదు అనిస్తుంది. హుహు. ఓకే. సో ఇక్కడ ఈ 9 ప్లానెట్స్ వేసాము. దీంట్లో ఇప్పుడు ఈయనకి శుక్రుడు బాగాలేదు అనిస్తుంది. అట్లా దీన్ని మల్టిపుల్ కాంబినేషన్స్ తోటి అడిగి హ్మ్. ఈ ఒక పర్టికులర్ పర్సన్ గురించి కొంత తెలుసుకోవచ్చు. లేదు ఏమైనా మిస్డ్ ఆర్టికల్ గురించి కొంత హ్మ్. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదు ఒక్కొక్కసారి క్రిటికల్ కేసెస్ ఉంటే ఉన్న డ్రగ్ ఏది బెటర్‌గా సూట్ అవుతుంది అనేది ఓకే. కొంత తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఇది మనం ఏమన్నా సమాధానం దీని హెల్ప్ మనం తీసుకోవచ్చు. దీని సందిగ్ధంలో సహాయం తీసుకొని ఉన్నప్పుడు మనం సమాధానం రాబట్టొచ్చు. యాహ్! తప్పకుండా. హ్మ్. సో, అది అది ఒక ఆరోగ్యపరమైనది కానీ, లేదంటే స్టార్స్, ఆస్ట్రాలజీ పరంగా గానీ, యాహ్! హ్మ్. ఇంకా ఎటువంటివైనా. ఎటువంటివైనా మిస్సింగ్ ఆర్టికల్ గాని, ఒకవేళ ఒక ఆర్టికల్ ఎక్కడన మిస్ అయిందనుకోండి ఇంట్లో, తాళాలే కనపడట్లేదు. హ్మ్. ఎక్కడ ఉన్నాయనేది పారామీటర్స్ వేసుకొని, ఈ గదిలో ఉందా? ఆ గదిలో ఉందా? హ్మ్. హౌస్ పిక్చర్ లాగా వేసుకొని, హ్మ్. దానికి మనం ఏ గదిలో ఉందనేది హ్మ్. ఉన్న తర్వాత ఆ గదిలో పర్టిక్యులర్‌గా ఎక్కడ ఉంది అనేది ఒక టెంటేటివ్ ఐడియాకి రావచ్చు. హుహు. హ్మ్. బాగుంది డాక్టర్ గారు. చాలా వింతగా విచిత్రంగా అంటే అనిపించింది. విచిత్రంగానే ఉంటుంది. హ్మ్. ఈ మధ్య మేడంది గోల్డెన్ ఆర్టికల్స్ కొంచెం ఏదో ఎక్కడో పెట్టానని చెప్పి హ్మ్. నేనప్పుడు ఏదో కాన్ఫరెన్స్‌లో ఉన్నాను మా బ్యాచ్‌మేట్స్ మీట్. హ్మ్. అక్కడికి ఫోన్ చేసి కంగారుగా ఫోన్ చేసింది. చేస్తే నేను అడిగాను దాన్ని. హ్మ్. ఏంటి మన ఇంట్లో ఉందా అసలు బేసిక్‌గా? హ్మ్. ఎక్కడికన్నా పోగొట్టుకుందా? హ్మ్. పోగొట్టుకుందా అని అడిగితే మన ఇంట్లోనే ఉందని వచ్చింది. హ్మ్. సో, ఐ రీఅష్యూర్డ్ హర్ ముందర మన ఇంట్లోనే ఉంది. హ్మ్. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ డౌస్ చేసి చూసుకున్నాం. ఎక్కడ వేరియస్ హ్మ్. పాసిబిలిటీస్ ఎక్కడ హ్మ్. ఉండొచ్చని. సో, అది ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉండొచ్చని వచ్చింది. లేదు అక్కడ లేదని అంటుంది. హ్మ్. తర్వాత నిజానికి మా అమ్మొచ్చి ఎందుకుంటది అక్కడే ఉండుంటుందని అందులో ఒక పౌచ్ తీసి పౌచ్ ఓపెన్ చేస్తే అందులోనే ఉంది. ఓకే. దిస్ పౌచ్ షీ హాస్ మిస్డ్. ఈ ఓకే. పౌచ్ ఆమె చూడటం మర్చిపోయింది. ఆమె ఏదో ఒక ప్లేస్‌లో పెట్టారనుకుంది. మనం బయాస్ అయిపోతాం. ఫలానా హ్మ్. ప్లేస్‌లో పెట్టాము అక్కడే వెతుకుతూ ఉంటాం. సో, అక్కడి నుంచి ఏదో కొద్దిగా పక్కకెళ్ళినప్పుడు మనం హ్మ్. కన్‌ఫ్యూజన్‌లో పడతాం. సో, సచ్ ఇష్యూస్ మరి ఏ దీనిని ఎవరన్నా ఉపయోగించొచ్చా? లేకపోతే దీనికేదన్నా నియమాలున్నాయా? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. హ్మ్. ఇప్పుడు ఇది చెప్పాం కదా అని ప్రతివాడు డౌజింగ్ చేసేసి హ్మ్. అక్కడే ఉన్నది. నేనేదో అవును సార్. అనేసుకున్నాను అని అనుకోవచ్చు. హ్మ్. ప్రాక్టీస్ చేస్తూ పోతే మనకి రావచ్చు. హుహు. అయితే దీంట్లో ముఖ్యమైనదేంటంటే బయాస్ అనేది. వాట్ ఈస్ బయాస్? బయాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 8 8 మార్చి ఇవాళ ఏదో ఫైనల్ జరుగుతున్నట్టుంది. ఇండియాకిను ఇంకో దేశం అనుకో. నేను ఆ దేశం ఏదో ఒకటి తెలియదు. డాక్టర్ గారు సారి మన కంట్రీ గెలుస్తుందా గెలవదా అని అన్నారనుకోండి. నా మనసుకి ఒక భారతీయుడిగా నాకు ఒక బయాస్ ఉంటుంది. సో నాకు లోపల ఇండియా గెలవాలని ఉండొచ్చు. సో హ్మ్. ఇలా బయాస్ ఉన్నప్పుడు ఇది ఆన్సర్ చేయాలి. సో, దీన్ని మనం ఏంటంటే న్యూట్రల్‌గా ఆహ్, ఉండాలి. నిర్వికారంగా అడగాలి. నిరుకారంగా న్యూట్రల్‌గా అడగాలి.
ఇంకొకటి ఏమంటే నేను ఇదివరకు ఎప్పుడో ఒకటి చెప్పినట్టు గుర్తు. దిస్ సచ్ సైన్సెస్ వీటిని ఫర్ ది హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ ది పీపుల్ కన్సర్న్డ్. అంటే అందరికీ ఉపయోగకరంగా ఉండే వాళ్ళకే మనం వాడినప్పుడే ఇది పనిచేస్తుంది. ఇంకొక క్లాస్‌లోనే ఉన్నదేంటంటే, ఐ వండర్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఆన్సర్. అంటే ఈ ఆన్సర్ ఏదో నాకు తెలీదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ ఆన్సర్ రావచ్చు. కానీ మన స్వంత అనేటప్పటికి చాలా సార్లు నాకే ఇది తప్పులు చెప్పడం నేను చూశాను. సో, దీని మీద పూర్తిగా పర్టిక్యులర్‌గా మన సెల్ఫ్‌కి, మన ఇంట్లో వాళ్ళకి పూర్తిగా రియలైజ్ అయ్యాను. అంటే బయాస్ అనేది ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ బయాస్ లేకుండా ఉండటం అనేది అచీవ్ చేయగలిగితే, ఈ బయాస్ లేకుండా ఉండడం అనేది అచీవ్ చేయగలిగితే మనకి పనిచేస్తుంది.